సినిమా పరిశ్రమలో పాటల రచయితల పరిస్థితి సాధారణ ప్రేక్షకులకు ఎక్కువగా తెలుసు కదా. చాలా మంది భావిస్తారు సినిమాకు పాట రాస్తే కేవలం ఒక్కసారి డబ్బు వస్తుందని. కానీ ఇది సరికాదు. గతంలో పాటల రచయితల పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. వయసు పెరిగిన తర్వాత అవకాశాలు తగ్గినప్పుడు చాలా మంది పేదరికాన్ని ఎదుర్కొని ఉంటారు. అయితే దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పరిస్థితినే మార్చారు. ఆయన రచయితలకు కేవలం పారితోషికం మాత్రమే కాదు, పాట వినిపించిన ప్రతిసారి రియాలిటీ రావాలని నిర్ధారించారు. ప్రసిద్ధ రచయిత చంద్రబోస్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఎమోషనల్గా గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల గారు తన అనారోగ్యాన్ని పక్కన పెట్టి 6 నెలల పాటు న్యాయ పుస్తకాలు చదివి, లాయర్లతో చర్చించి, నిర్మాతలతో పోరాడి ఐపీఆర్ఎస్ ద్వారా రచయితలకు రాయల్టీ హక్కులను సాధించి పెట్టారు. ఇక్కడే సంగీత పరిశ్రమలో ఒక విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది. ఇప్పుడు పాటలు ఎక్కడ వినిపించినా రచయితకు రాయల్టీ వస్తుంది. టీవీ, రేడియో, విమానాశ్రయాలు, హోటళ్లు, పబ్బులు, పార్టీలు, రియాలిటీ షోలు, ప్రతి ప్లాట్ఫామ్ ద్వారా ఆదాయం కలుగుతోంది. చంద్రబోస్ ఒక సరళ ఉదాహరణ కూడా ఇచ్చారు. ₹1 ఆదాయం వచ్చినప్పుడు 25 పైసలు రచయితకు, 25 పైసలు సంగీత దర్శకుడికి, మిగిలిన 50 పైసలు ఆడియో కంపెనీకి వెళ్తుంది. 1980లో ఆవారా సినిమాలోని చిరు చిరు చినుకై కురిసావే పాటకు నిర్మాత ఇచ్చిన పారితోషికం కేవలం ₹25,000 మాత్రమే. కానీ పాట ప్రజల్లోకి వెళ్లటంతో ఇప్పటి వరకు రాయల్టీ ద్వారా ₹10 లక్షల వరకు సంపాదించారన్నారు. ఇక ఇలాంటి రాయల్టీ సిస్టమ్ వల్ల పాటలు బతుకున్నంత కాలం రచయితకు ఆర్థిక ఆదాయం కలుగుతూనే ఉంటుంది. ఇదొక రకాల పెన్షన్ లాగా పనిచేస్తుంది. సిరివెన్నెల గారి ప్రయత్నాలు రచయితల కుటుంబాల ఆర్థిక భద్రతకు మూల స్తంభంగా మారాయి. ఇప్పుడు ఐసమ్ల ద్వారా సింగర్స్ కి కూడా ఇలాంటి రాయల్టీలు పొందుతున్నారని చెప్పారు. సామాజికంగా ఇది సంగీత పరిశ్రమలో ఒక పెద్ద పాజిటివ్ మార్పు. గతంలో గ్లామర్ ఉన్నప్పుడే డబ్బు కనిపించేది. కానీ ఈ సిస్టమ్ వల్ల ప్రతి పాట జీవితాంతం సంపదగా మారుతుంది. సిరివెన్నెల శ్రద్ధ, ధైర్యం లేకపోతే ఈ భవిష్యత్తు సాధ్యం కాకపోవటం ఖాయమన్నారు ఆయన.